సో అడలసెంట్ ఏబీ అంటే ఈ అబ్నార్మల్ ఇంటర్నల్ బ్లీడింగ్తో పేషెంట్ అమ్మాయి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వీల్ ఇవాల్యుయేట్ అండ్ వీల్ ఫైండ్ అవుట్ ద కాజ్. సో యూజువల్లీ వీ ట్రీట్ ద కాజ్, అంటే కారణం ఏంటి అని తెలుసుకొని దానికి వైద్యం చేయాలన్నమాట. సో సాధారణంగా ఎక్కువ బ్లీడింగ్తో వస్తే కనుక ముందుగా యాంటీఫైబ్రిలైటిక్ ఏజెంట్స్ అంటాం. అంటే ట్యాబ్లెట్ ట్రానెక్సామిక్ యాసిడ్ 500 mg 3 times a day. సో ఈ ట్యాబ్లెట్స్ సాధారణంగా 3 to 5 days వాడమంటాము. సాధారణంగా ఈ ట్యాబ్లెట్స్ వాడితే బ్లీడింగ్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ అవ్వని పక్షంలో హార్మోన్స్ స్టార్ట్ చేస్తాం. బట్ చిన్న వయసు అమ్మాయిలు కదా, సో హార్మోన్స్ అనేవి ఎప్పుడు అండర్ గైనకాలజిస్ట్ గైడెన్సే వాడాలి, చాలా జాగ్రత్తగా వాడాలి. సో సాధారణంగా నారెథిస్టెరాన్ 5 mg 3 times a day ఫర్ 10 days ఇస్తాము. అవి అయిన తర్వాత విత్డ్రాల్ బ్లీడింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తాం అనమాట. 3 to 6 months వరకు ఈ ట్యాబ్లెట్స్ ఇస్తాము. సో యూజువల్గా ఈ ట్రీట్మెంట్ అంటే అన్లెస్ రియలీ నెసరీ వీ యూజువలీ ట్రై టు లైక్ ఇంప్రూవైజ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ అండ్ ఎనీమియా, కరెక్షన్ ఆఫ్ ఎనీమియా. అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తాము, విటమిన్ D3 అండ్ విటమిన్ B12 అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేసి ఇస్తాము. సో అలాగే తర్వాత ఈ సింపుల్ యాంటీఫైబ్రిలైటిక్ ఏజెంట్స్తోనే చూస్తాము. సో వాటితో ఇంప్రూవ్మెంట్ రాని పక్షంలోనే హార్మోన్స్కి వెళ్తాం అనమాట. సో అట్ ద సేమ్ టైమ్ ద గర్ల్ నీడ్స్ టు బి ఎడ్యుకేటెడ్, అంటే ఏది నార్మల్ ఏది అబ్నార్మల్. సో అలాగే మెన్స్ట్రల్ హైజీన్, సో ఈ మెన్స్ వచ్చినప్పుడు అంటే శానిటరీ ప్యాడ్స్ అవి ప్రాపర్గా వాడడం, డిస్పోజ్ చేయడం, అలాగే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా దాన్ని అని తెలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుని త్వరగానే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే కనుక మా దగ్గరికి గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే కనుక వీల్ ట్రీట్ దెమ్. సో నథింగ్ టు వరీ, బట్ యూ హ్యావ్ టు కీప్ ఏ క్లోజ్ ఐ.